నమస్తే ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనం రాజోల్ నియోజకవర్గానికి వచ్చేసాం. రాజోల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే 2019 ఎన్నికల్లో ఎక్కడా నెగ్గకపోయినా ఒకే ఒక్క నియోజకవర్గం జనసేన పార్టీ నెగ్గింది, రాజోల్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి జనసేన జెండా, రాజోలు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు, జన సైనికులు జనసేన జెండాని రెపరెపలాడించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అదే స్థానం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తోంది. అది కూడా మనకి వరప్రసాద్ గారు పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన మాట్లాడి మరింత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్లో చాలా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చారు. ఇదొక రకమైన సేవ, అదొక రకమైన సేవ, ఇది ప్రత్యక్ష సేవ. సో ఈ రోల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలోని ఓటర్లందరికీ కూడా నా నమస్కారం. మీకు తెలుసు, నేను మీ వర్గం నుంచి గ్లాసు గుర్తు మీద నేను పోటీ చేస్తూ ఉన్నాను. 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, అలాగే భాజపా, ఈ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. తప్పనిసరిగా మొట్టమొదటిగా నేను అడిగే రిక్వెస్ట్ ఏమిటంటే, గాజు గుర్తు మీద ఓటు వేసి అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకు అని అడగొచ్చు. మీరు కారణం నేను చెప్పాలిగా, మీరు నాకు ఎందుకు ఓటు వేయాలని. దీనికి నా సమాధానం ఏమిటంటే, గత 15 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులు చూస్తూ ఉన్నాను. నేను అంత సంతృప్తికరంగా నాకు కనిపించలేదు. ఎందుకంటే ఎవరైనా ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి సొంత ఎజెండా, వారి సొంత విషయాలు తప్ప ప్రజలకి ఎక్కడా సేవ చేసినట్టుగా నాకు ఎక్కడ కనిపించలేదు. తర్వాత అభివృద్ధి చూసినట్టయితే నాకు తెలిసి, నేను స్టూడెంట్గా ఉన్న రోజు నుంచి ఈ రోజుకి నేను కంపేర్ చేసుకున్నాను. బికాస్ నాకు తెలుసు కాబట్టి, నాకు ఉన్న పరిజ్ఞానాన్ని, నాకున్న ఆ టైంని, నాకు తెలుసున్న అనుభవం కంటే నాకు తెలిసిన టైం కాబట్టి, గత 40 సంవత్సరాలుగా చూస్తున్నాను నేను. ఎలాంటి అభివృద్ధి లేదు. ఓ పక్క మీరు కోనసీమ రైలు అంటారు, రైలు కోతే లేదు మనకి. 24 సంవత్సరాలు సాగుతానే ఉంది అభివృద్ధి అనేది. ఏమిటది దాన్ని కట్టడం అనేది? సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వే లైన్ అది 24 సంవత్సరాలు నడవటం అంటే ఎక్కడైనా, ఏ దేశంలో అయినా ఎక్కడైనా చూడగలం ఇలాంటిది. బ్రిడ్జ్ అంటారు సెకండరీపల్లి దగ్గర, అది కాదు. 3 చీఫ్ మినిస్టర్లు ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. మరి ఇంకెంతమంది వేయాలా? ఇలాంటి పరిస్థితి సార్. ముఖ్యంగా అమలాపురం నుంచి ఇప్పుడు రాజోలు వచ్చాం మేము. దారి ఉంది సార్, అధ్వానంగా ఉంది, గుంటలమయం రోడ్డు. దీనికి కారణం ఎవరు? పాలకులు దీని విషయంలో మాత్రం మేము అభివృద్ధి అంతా చేసాం, కోవిడ్ సమయంలో కొంత వెనకబడిన మాట వాస్తవమే, కానీ కోవిడ్ తర్వాత రోడ్లన్నీ కూడా నిర్మించడం జరిగిందని అన్నారు. కానీ ఇప్పుడు మేము వచ్చే దారంతా చూస్తే మాత్రం అత్యంత అధ్వానం, గుంతలమయం రోడ్డు. దీనికి కారణం ఎవరంటారు? రాజోల్ నియోజకవర్గమే. మేము చూసిన రోడ్డు మార్గం కూడా ఉంది రాజోల్ నియోజకవర్గంలోనే. గెలిచిన ఎమ్మెల్యేనేమో పార్టీలు మార్చడంలో ఉన్న శ్రద్ధ ఎందుకు డెవలప్మెంట్ చేయడంలో లేదని చెప్తారు. దానికి కారణం ఏంటి? మీరు మెయిన్ రోడ్లో వచ్చే మీరు ఇలా కామెంట్ చేస్తున్నారు. మరి ఇంటీరియర్ రోడ్స్కి వెళ్తే మీరు ఎంత కష్టాలు పడతారో మీరు ఆలోచించుకోండి. రోడ్ల పరిస్థితి అధ్వానం. సరే, రోడ్లు పక్కన పెట్టండి. కాలువల పరిస్థితి ఏమిటి? కాలువల దుస్థితి మీరు చూస్తే చాలా కష్టంగా ఉంటుంది. లాకులు, అసలు చెక్కలు కూడా లేని పరిస్థితి. కాలువలు పారట్లేదు. ఇక్కడ మీకు శివకోటి దిగున 25,000 ఎకరాలు సాగులో ఉండాలా? ఏది నీరేది? ఏటుగట్ల పరిస్థితి చూడండి. అటు రాజోల్లోనూ వీక్, ఇటు సెకండరీపల్లిలోనూ వీక్. ఎప్పుడు వచ్చి ఊళ్ళ మీద పడిపోతుందో వరద వచ్చినప్పుడే గవర్నమెంట్కి అలర్ట్. తర్వాత లంక గ్రామాలు ఉన్నాయి మాకు కొన్ని, వారు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. చాలా కాలంగా ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా కూడా ఈ కట్టడానికి వీలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఎన్వైర్న్మెంట్ డెవలప్మెంట్ కోసం వాడే నిధులన్నీ కూడా వ్యర్థమైన పరిస్థితి కనపడుతుంది. ఇలాగ మీరు ఒక్కటి అనకండి, మంచినీరు గురించి మాట్లాడితే చాలా ఘోరమైన పరిస్థితి.
ఏ గ్రామంలో కూడా మంచినీరు లేదు. ఒక ఎగ్జాంపుల్, కరవాక 10 రోజులకి అరగంట వస్తుంది. 5 ట్యాప్లో మొత్తం ఊరికి. అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు దూరానికి చూడటానికి నవ్వుతున్నట్టు కనిపిస్తారు, దగ్గరికి వస్తే అది ఆయన చార్లీ చాప్లిన్ గారిలాగా అదే ఆయనలాగా ఉంటుంది. ఆయన దగ్గరికి వస్తేనేమో ఏడుస్తుంటాడు, దూరానికి ఏమో నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. అట్లా ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ఇక్కడ. మంచినీరు ప్రతి విలేజ్లోనూ, అసలు ఎక్సెప్షన్ కూడా లేదు ఇక్కడ. ప్రతి గ్రామంలోనూ మంచినీరు కరువు. ఎండాకాలంలో మరీ దుర్భరం, భూగర్భ జలాలు పాడైపోయాయి. మరి దీనికి పోనీ నిధులు లేవు, ఓకే, వాటర్ అవైలబిలిటీ లేదు, అక్కడి నుంచో తీసుకురావాలి, కర్ణాటక నుంచో మహారాష్ట్ర నుంచో. అది కాదు, ఎందుకంటే 6000 టీఎంసీలు ఇక్కడి నుంచే వేస్ట్ అయిపోతున్నాయి సముద్రంలోకి. అంతర్వేదిలో సముద్రంలో కలిసిపోతుంది. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచే 6000 టీఎంసీలు పెర్ ఇయర్. మరి ధవళేశ్వరం నుంచి ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది, ఆల్రెడీ డిజైన్డ్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని సాకారం చేసుకుంటే అన్ని గ్రామాలకి సంపూర్తిగా నీరు ఇవ్వచ్చు. ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏమిటి? వనరులు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంజనీరింగ్ వింగులు ఉన్నాయి. ఓ పక్కన చూస్తే ప్రజలేమో కటకట్లాడిపోతున్నారు. మరి ఏమి దీంట్లో మిస్సింగ్ లింక్ ఏమన్నా చెప్పగలరా? ఒక్కటే మిస్సింగ్ లింక్, రాజకీయ పరమైన ఒక కమిట్మెంట్ లేకపోవటం. ఇది ఇలాంటి 15 ఏళ్లుగా మీరు రాజోల్ నియోజకవర్గాన్ని చూస్తున్నాం అంటున్నారు, ఎటువంటి కదలికలు లేవు అభివృద్ధిలో అని అంటున్నారు. 15 ఏళ్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పనిచేసినటువంటి ఎమ్మెల్యే, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేతో సహా ఇప్పుడు అధికార పార్టీ వైపు చూసినటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే కానివ్వండి, టీడీపీ పార్టీ నుంచి గెలిచిన ఆయన కానివ్వండి, లేదు జనసేన పార్టీ నుంచి గెలిచిన రాజోలు ఎమ్మెల్యే అయినటువంటి రాపాక వరప్రసాద్ గారు కానివ్వండి, ఇవి మీ నిన్న మొన్నటి దాకా మీ అనుచరుడిగా ఉన్నటువంటి ఇంకొక బొజ్జ ఆయన కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి. ఎందుకు అధికార పార్టీ వైపు వాళ్ళు ఎందుకు చూడాల్సిన పరిస్థితి వచ్చింది? కూటమి నుంచి ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు? ఒకటి, నేను ఏం చేశారు చేయలేదనే విషయం మీకు ఆల్రెడీ నేను క్లియర్ కట్గా చెప్పాను. నేను మంచినీరు గురించి చెప్పాను. మంచినీరు అనేది సరిగా అందట్లేదు అనేది విషయాన్ని ఇట్ ఈస్ క్లియర్ ఫ్యాక్ట్. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు, దీంట్లో తప్పే లేదు. దీంట్లో రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలకి, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ప్రజల్లో చాలా వాల్యూ ఉంటుంది సార్. సో మీరు చాలా బలంగా చెప్తున్నారు, రానున్న 2 ఏళ్లలో ప్రజల అధికారం కనుక మీకు ఇస్తే కనుక ఖచ్చితంగా త్రాగునీటి సమస్యను తీర్చడానికి చెప్పడానికి కూడా కాదు. నేను రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, డబ్బులు ఇవ్వగలం మనం, అలాగే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ వింగ్ ఉంది, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఆల్ దట్ ఈస్ సంబడి టు డ్రైవ్ ఇట్. ఆ డ్రైవ్ లేదు, అలసత్వం అన్నమాట. ఇది చేయగలిగితే ఏ నాయకుడైనా తప్పనిసరిగా ప్రజలకి మనం అనుకున్నది చేయొచ్చు అనేది నా నమ్మకం. నేను చేద్దామని నా ఉత్సాహం. నాకు అవకాశం ఏముంది అని అడుగుతూ ఉన్నాను. మీరు ఇందాక మాట్లాడుతూ మా ప్రాంతం దిండి ప్రాంతం నుంచి వచ్చాను అని చెప్పారు. ఆయనకు ఒక హింట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. దిండి ప్రాంతం రాజోల్ నియోజకవర్గంలోనే ఉంది. కానీ మీరు అక్కడి నుంచి వచ్చారన్న విషయం పక్కన పెట్టేసి మీరు ఒక నాన్ లోకల్ క్యాండిడేట్గా, లేదు ఈ ఎమ్మెల్యే టికెట్ కోసమే ఈయన ఇక్కడికి వచ్చున్నారు అని చెప్పేటువంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు సార్? ఇది చాలా హాస్యాస్పదమైన ఇష్యూ. నేను నా రికార్డు మీకు తెలియకపోవచ్చు. నో సార్, ఎగ్జాక్ట్లీ. అంటే ఉద్యోగరీత్యా ఆయన వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఒక 10-20 ఏళ్ళగా ఇక్కడ లేనటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ప్రజలను రిప్రజెంట్ చేయడానికి జనసేన పార్టీ నుంచోబెట్టింది. ఈయనకి లోకల్గా ఏం తెలుసు, లోకల్గా ఏమున్న సమస్యలు ఏం అడ్రస్ తెలుసు, ఏం అడ్రస్ చేస్తారనేటువంటి ప్రశ్నకి మీ సమాధానం? సరే, నేను ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళాను, ఉద్యోగం తర్వాత వెనక్కి వచ్చాను. మీకు ఉద్యోగాలు నిన్న ఐఏఎస్ ఉద్యోగాలు మన ఊళ్ళో రాజోల్లోనూ మల్కిపురంలో దొరుకుతాయి అనుకుంటే సరే మంచిది, మీ విఘ్నతగా వదిలేస్తాను. అది చాలా గొప్పవారు మీరు. ఐఏఎస్ ఉద్యోగాలు దేశ స్థాయిలో ఉండాల్సిన ఉద్యోగాలను తీసుకొచ్చి రాజోల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా చేస్తామంటే మీకు ప్రశ్న అంటే అధికార పార్టీ నుంచి కొంతమంది ఈ లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి, నాన్ లోకల్గా ఉన్నారు, లేదా లోకల్లో ఉన్నటువంటి మీకు నాన్ లోకల్ ఇష్యూ సరిగ్గా చెప్పాలా? ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆ రాపాక వరప్రసాద్ గారు తప్ప మిగిలిద్దరు కూడా మా నియోజకవర్గంకి చెందిన వారే కాదు. నేను నా డిగ్రీ కోర్సు వరకు ఇక్కడే చదివాను, నాకు ఆ రికార్డు ఉంటుంది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను,
తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళాను. వారు ఉద్యోగాలు చేశారు, బయటే ఉన్నారు, కానీ ఇక్కడే చేయలేదుగా. సో వారు వెనక్కి వచ్చారు, రాజకీయంలోకి చేశారు, రాజకీయంలోనే జాయిన్ అయ్యారు. నేను కూడా నేనేమో ఏదో పర్సనల్ ఎజెండాతో నేను రాలేదండి. ఇక్కడ ఉన్నది నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి నేను ఇప్పటికీ కూడా అందజేసి వెళ్ళిపోవడానికి నాకు ఏమి అభ్యంతరం. మీలా ఛాలెంజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. నేను ఖచ్చితంగా స్ట్రైట్గా మాట్లాడుతున్నానండి. తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాండేట్ ఏదైతే నేను మీకు చెప్తున్నానో, ఛాలెంజ్ ఏదైతే చెప్తున్నానో అది నేను తప్పనిసరిగా చేయగలననే దృఢ సంకల్పంతో మీకు చెప్తాను. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుద్దాం సార్. సర్టన్లీ ఎస్. ఎందుకంటే ప్రజలకు కూడా దీనికి ఆన్సర్ ఇద్దాం. అండ్ ఇంకొకటి సార్, దేవవర ప్రసాద్ గారు చెప్పండి. నవరత్నాలు అలాగే వాలంటీర్ వ్యవస్థ, ఈ రెండింటినీ కూడా అధికార పార్టీ వాళ్ళ ప్రధాన అస్త్రాలుగా, అజెండాగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నవరత్నాలు ఏదైతే 99.9% మా మేనిఫెస్టో కంప్లీట్ చేశామని చెప్తున్నటువంటి వీళ్ళు ప్రజల మధ్యకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు సూపర్ 6 అనే పథకాలను ఇంట్రడ్యూస్ చేశారు. సో దాన్ని డిఫీట్ చేసి ఇది ఎట్లా ప్రజల్లోకి వెళ్తుందని అనుకుంటున్నారు సార్? మీకు తెలియాల్సింది 99, 100 వాళ్ళు చెప్తున్నారు సార్. ఇట్స్ నాట్ మై వర్డ్స్. ఓకే, లెట్ మీ కంప్లీట్ అండి. 101 చేశారా, 200 చేశారా అనే దానికి పోలవరం కంప్లీట్ చేశారా? ఈజ్ ఇట్ నాట్ ఇన్ యువర్ మేనిఫెస్టో? ఎస్. దెన్ అంటే ఒక్కటే అడుగుతున్నాను నేను, ఒక పెద్ద ఎక్కువ అడగట్లా నేను. పోలవరం కంప్లీట్ చేస్తామని మీరున్న మేనిఫెస్టోలో ఒక పాయింట్. ఇలా 100 పాయింట్లు ఉన్నాయి, 100లో ఒకటి కూడా చేయలేదే. మరి ఇంకెందుకు మీరు అడిగేదానికి మేము 100 చేసామని, 99 చేసామని ఈ లెక్కలు ఊరికే ఇదంతా ఏమంటారు తెలుసా? దీన్ని గోబల్స్ ప్రచారం చేసుకొని మీకు తెలుసు లేదు, జార్జ్ టీమ్ అని ఒకటి ఉంటుంది, అలాంటి టీములను పెట్టుకొని గ్లోబల్ ప్రచారం, గోబల్స్ ప్రచారం చేసుకొని బ్లాగర్ మిషన్ అని ఒకటి ఉంటుంది. బ్లాగర్ మిషన్ కొన్ని దేశాలని 33 దేశాల్లో ఒక ఇస్రాయేల్ కంట్రీలో ఉంటుంది ఇది, ఈ జార్జ్ టీమ్ అని. ఓకే. అంటే ఎవడైతే దొంగలు దుర్మార్గులు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రెసిడెంట్గా ఎన్నుకునేటట్టు చేస్తుంది ఈ పర్టికులర్ టీమ్. దిస్ ఈజ్ అన్ ఇజ్రాయెల్ బేస్డ్ ప్రొహిబిటెడ్ టీమ్. ఇలాంటి టీములను వెనకాలేసుకొని దొంగ మాటలు, మోసం మాటలు చెప్పుకుంటా ఎందుకు మోసం చేయటం అండి? మీరు 19% రిజర్వేషన్ ఎస్సీలకు ఇవ్వాలా, మీరు సబ్ ప్లాన్కి 12% అలొకేషన్ చేశారు, 0 ఎక్స్పెండిచర్. దీనికి సమాధానం చెప్పండి. 2,25,000 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్కి ఖర్చు పెట్టాలి గత 5 సంవత్సరాలుగా. మీరు ఖర్చు పెట్టింది ఎంతో చెప్పండి? 0. ఇంకేం అడగాలి నేను ప్రశ్నలు? మీరు అడగాలి, మీరు పోనీ చెప్పండి, ఎన్ని ప్రశ్నలు అడిగితే పోనీ దానికి సమాధానం వైసీపీ నాయకుల నుంచి దానికి వస్తున్న సమాధానం మీకు అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. సప్లాన్ నిధులు అంటే ఆ దామాషా ప్రకారం, జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి, అంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ఎంతవరకు నిధులు వెళ్ళాలి, లబ్ధి వెళ్ళాలో అంతవరకు వైసీపీ ప్రభుత్వం నవరత్నాల రూపంలో అందజేసింది. సో ఎస్సీ సప్లాన్ నిధులు ఈజ్ నథింగ్ బట్ నవరత్నాల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. దానికి ఈ ఇంటర్ప్రిటేషన్ 100 రకాలుగా చేస్తావు. ఎందుకంటే దొంగోడికి ఎందుకు దొంగదానం చేసావురా అని అడిగితే, నాకు మరి నా ఇంట్లో పిల్లోడిని ఇది చేయాలా, అది చేయాలా, 100 రకాలైన నువ్వు జస్టిఫికేషన్స్ చేస్తావు. దీస్ ఆర్ ఆల్ ఫాల్సిఫైడ్ జస్టిఫికేషన్స్. నువ్వు ఒక సప్లాన్ని అమలు చేయడానికి ఒక పద్ధతి, వ్యవహారం ఉంది. దానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలా, దానికి అలొకేషన్ చేయాలా, ఖర్చు పెట్టించాలా, అభివృద్ధి చేయాలా, ఆ అభివృద్ధి భూమి మీద కనిపించాలి, నేను గ్రౌండ్ మీద. ఇవన్నీ లేకుండా మీరు మేము చేసాము, ఏదో షేప్లో చేసాము కాబట్టి మీరు మా మూతులు వాసన చూడండి నేను ఏదో అన్నట్టు ఉంటుంది చూసారా? అలాంటి సమాధానాలతో ఎవరిని సంతృప్తి పరుస్తారు? పోనీ ప్రజలు సంతృప్తి పడ్డారా? ఈసారి మ్యాండేట్తో ఆ నోరు మూత పడుతుందిగా. ఈసారి రాబోయే మ్యాండేట్ ఏదైతే ఉందో అది మీ నోటికి మూతలేస్తుంది. సార్ ఒక చిన్న ప్రశ్న, ఇది అందరికీ క్లారిటీ రావాలి సార్. మొన్న ఏప్రిల్ 1 నుంచి 5వ తారీఖు వరకు జరిగిన సంఘటనని ఉదాహరణగా తీసుకుందాం. వాలంటీర్ వ్యవస్థను రూపొందించిందే ప్రజలకు సేవ చేయడానికి. సరే, ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆ ప్రభుత్వ కార్యక్రమాలు చేయడానికి వీలుండదు అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టారు. అది మీరే చేశారనేది వాదన అధికార పార్టీ వాళ్ళది. ప్రతిపక్ష పార్టీ కావాలని స్టే తీసుకొచ్చింది, ఈ విధానాన్ని తీసుకొచ్చింది, కోర్టు నుంచి నోటీసులు తీసుకొచ్చింది అని వాదన. ఓకే, అది పక్కన పెడితే సచివాలయ వ్యవస్థకు సంబంధించి వాళ్ళని
ఈ వాలంటీర్ వ్యవస్థలాగా ప్రజల దగ్గరికి వెళ్ళి పంచిపెట్టడానికి వాళ్ళ యొక్క విధులు అడ్డొస్తాయి, వాళ్ళకున్న జాబ్ క్యాలెండర్ ప్రకారం అది అడ్డొస్తుంది, వాళ్ళు అది చేయడానికి తగరు అని చేయకూడదు అనేది వైసీపీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా సచివాలయ వ్యవస్థలో సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంచిపెట్టడం పాసిబుల్గా కాదా సార్? అది చేయొచ్చా చేయకూడదా? వాలంటీర్ని అది 50 ఏళ్ళకు ఒకళ్ళని అపాయింట్ చేసుకుంటూ 2.5 లక్షల మందిని అపాయింట్ చేసి వారి ద్వారా మొత్తం యంత్రాంగాన్ని నడుపుతామనే ఒక రకమైన ఆలోచనే దుర్మార్గం. ఎందుకు? ప్యారలల్ వ్యవస్థను డెవలప్ చేస్తున్నాడు ఆయన. దేనికి ప్యారలల్ వ్యవస్థ? పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థల వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ప్యారలల్ వ్యవస్థను చేసి ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని చంపేసి దీని ద్వారా అతను లబ్ధి పొందాలనేది ఆశ. మంచిది. ఇక్కడ వాలంటీర్లకు ఇచ్చేది ఎంత? 5,000 రూపాయలు. ఈ రోజున 10,000 ఇస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి ఆ మాటని వారు ఎంతమంది రిజైన్ చేశారు ఈ రోజున? చాలా తక్కువ మంది రిజైన్ చేశారు. చాలామంది ఉద్యోగాలు ఉన్నారు. వారందరికీ ఇష్టపడే కదా వాళ్ళు రిజైన్ చేయట్లేదు అంటే అర్థం ఏమిటంటే వారు ఇష్టపడే వారు ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్నారు. తప్పనిసరిగా మా కూటమి ఇచ్చిన ప్రామిస్ మేరకు 10,000 రూపాయలు చేస్తామన్నారు. సో వారు ఒక ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన వ్యవస్థ కాబట్టి వారు ఎలక్షన్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అయితే కోర్టు అయి ఉండొచ్చు, అటు ఎలక్షన్ కమిషన్ అయి ఉండొచ్చు. అయితే వీరిని ఎలక్షన్లో ఇన్వాల్వ్ చేయటం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. సో వారి పక్కన ఉండాల్సిందే. వారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 10,000 రూపాయలతో వారు జాయిన్ అవ్వడానికి అన్ని సన్నాహాలు చేస్తాం. పోతే మీరు అనేది 1,40,000 ఉన్నటువంటి ఈ సచివాలయం వ్యవస్థ ఎస్ అది ఎస్టాబ్లిష్ చేశారు. అది సర్పంచ్తో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సర్పంచ్ని పక్కన పెట్టి కాదు. సచివాలయం వ్యవస్థ ప్రతి గ్రామంలోనూ ప్రతి పంచాయతీలోనూ పెట్టాం. దాన్ని ప్రజాప్రతినిధులతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాను. నువ్వు ప్యారలల్గా రన్ చేస్తాను, ప్రజాప్రతినిధులను పక్కన పెడతాను, పంచాయతీలకు నిధులు ఇవ్వను, 0. ఈ రోజున నువ్వు ప్రభుత్వం నుంచి తప్పుకుంటే నిధులు ఇచ్చారు. సో ఇది కూడా తప్పుడు నిర్ణయం. సార్ ఈ లింకప్ సార్ అదే ఏప్రిల్ 1 నుంచి 5 వరకు జరిగిన విధానం సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకుంటాం పెద్ద ఉదంతం అయిపోయింది సార్. ఎందుకంటే చాలామంది ఎండల్లో సొమ్మసిల్లి పడిపోయారు, చాలామంది మృత్యువాత పడ్డారు. దీనికి కారణం చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తుంటే కాదు, ముందు చూపు ఏమైపోయింది, ప్రభుత్వం చేయగలిగింది ఇంటికెళ్ళి పంచిపెట్టేటువంటి విధానం ఉంది, రూపొందించారు. అండ్ అలాగే సచివాలయ వ్యవస్థతో అది చెయ్యొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, చెయ్యొచ్చు కానీ చెయ్యలేదు. ఎందుకు చేయలేదు? కావాలని చెయ్యలేదు. దీన్ని ఒక హైలైట్ చేసి ఒక డ్రామాలా క్రియేట్ చేసి చేయలేదని పవన్ కళ్యాణ్ గారు వాదన. మీరేమంటారు? అవునండి. ఇంతకుముందు కూడా మనం దీనికి పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు, వాళ్ళ వర్క్ అది కాదు, వాళ్ళ చేత చేయించలేము అని చెప్పేది అదే. మనం ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఏమి మనం పంపిణీ చేయటం మొదలు పెట్టలేదు ఈ రాష్ట్రంలో. ఈ పెన్షన్లు అనేది గత దశాబ్దాలుగా ఉన్న ప్రాసెసే. ఇప్పుడు కొత్తగా చేసింది ఏంటంటే ఈయనకు సొంత మనుషులను అపాయింట్ చేసి వాళ్ళ చేతుల ద్వారా ఇప్పించడం అనేది ఈయన కొత్తగా నిర్మించిన ఒక యంత్రాంగం ఇది. సో గతంలో కూడా ఇచ్చాము పెన్షన్స్, హోమ్ డెలివరీలు కూడా చేశారు, డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్టివ్గా జరిగింది, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాలేదు. విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వీరందరూ ఇన్వాల్వ్ అయి పనిచేసేవారు. సెర్ప్ ఉండేది, సెర్ప్ వారి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ టేకప్ చేసేవారు, ఎక్కడా ప్రాబ్లం రాలేదే. పోతే ఇక్కడ ఏంటంటే మీరు డ్రామా క్రియేట్ చేశారు. ఈ డ్రామా ఏంటి? చనిపోయిన తీసుకొచ్చి అడ్డంగా పట్టుకొచ్చి శివరాజకీయాలు చేసి అనవసరంగా ఒక డ్రామా క్రియేట్ చేసి దాని నుంచి ఎలక్షన్ కమిషన్ని కోర్టులని కూడా డైవర్ట్ చేసి ఇదంతా డైవర్షన్. నేను చెప్పాను కదా బ్లాగర్ మిషన్ అని. ఈ మిషన్ అంతా ఎప్పుడు ఎలా పనిచేస్తుంటుంది అంటే మోసం. ప్రజలు మోసపోయారు ఒకసారి, మళ్ళీ మోసగాడి చేతిలో పడిపోతే మరొకసారి జనసేన జెండాని ఈ నియోజకవర్గంలో రెపరెపలాడించబోతున్నారా? ఒకవేళ రెపరెపలాడించబోతుంటే ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేవ వరప్రసాద్ గారు? పవన్ కళ్యాణ్ గారికి రాజోలు సీట్ని మరొకసారి గిఫ్ట్గా ఇస్తూ ఎంత భారీ మెజారిటీని ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం? తప్పనిసరిగానండి. ఈ రాజోలు నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం
వైకాపా కలిసిన ఈ కూటమి ఎంత విజయం అంటే నేను మినిమం టు మినిమం 1,00,000 ఓట్లు రావాలనేది నా టార్గెట్. పిఠాపురంతో సమానంగా 1,00,000 ఓట్లు రావాలనేది నా టార్గెట్. మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. వార్ వన్ సైడే ఇక్కడ మాకు. సో దీంట్లో అసలు ఏమీ డౌటే లేదండి మీకు. తర్వాత మిగిలిన వారికి మీరు ఎక్కడ ర్యాలీ చూసుకోండి, గ్రామాల్లో పబ్లిసిటీ చూసుకోండి, ప్రజల యొక్క రెస్పాన్స్ లెవెల్స్ చూసుకోండి, అంతా కూడా చాలా నామినల్గా నడుస్తూ ఉంది ఇక్కడ. సో నా వరకు నేను చెప్పేది ఏంటంటే 1,00,000 ఓట్లు నేను తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అంతకుముందు వందల సంఖ్యలో వచ్చినటువంటి ఓట్లు వరప్రసాద్ గారికి సొంతం 2014 ఎన్నికల్లో. 2019లో అత్యధిక ఓట్లతో ఆయన గెలిపించినటువంటి పరిస్థితి, విడివిడిగా పోటీ చేసినప్పటికీ 1,00,000 ఓట్లు అప్పుడు వచ్చాయి. ఎస్ కానీ ఆ ఘనతను వరప్రసాద్ గారు ఆయన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి. ఆ 1,00,000 ఓట్లు మేము నిలబెట్టుకొని తప్పనిసరిగా 1,00,000 ఓట్లు తెచ్చుకుంటామండి. ఇట్స్ మెజారిటీ రఫ్లీ అబౌట్ 50,000. ప్రజల ముంగిటికి వెళ్తున్నారు. ఎవరైతే అధికారంలో ఉంటే, అధికార పార్టీకి అండగా ఉంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలకి చెప్పి పార్టీ మారినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పార్టీ కండువా మారినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేశామని చెప్తున్నారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండదండతో. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు? మీరు చెప్పిన ఆయన గురించి మాట్లాడాలంటే ఇక్కడ జనం ఒక్కడిని ఇంటర్వ్యూ చేస్తే సరిపోద్ది మీకు. ఆయన క్రెడిబిలిటీ ఏంటి, ఆయన మాటలు ఏంటి, ఆయన చేతలు ఏమిటి, ఆయన అవినీతి ఏమిటి, అవన్నీ కూడా మీరు ఒక్క ఓటర్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఒక్క ఓటర్ని ఇంటర్వ్యూ చేయండి, అతనికి ఉన్న క్రెడిబిలిటీ అర్థమవుతుంది. రోడ్డు మీద అతనికి ఉండే వాల్యూ ఏంటో అర్థమవుతుంది. ఇంతకంటే నేనేం చెప్పినా బాగుండదు ఇంకా. సో అద్భుతంగా డెమాన్స్ట్రేట్ సార్. అయితే సార్, ఇందులో ఇప్పుడు మిమ్మల్ని గనక రాజోలు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి, మీకు ఓటు వేయాలంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు? డ్రింకింగ్ వాటర్తో పాటు ప్రజలకి నేను చెప్పింది, నాకు ఓటు వేయండి, నేను తప్పనిసరిగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నేను ప్రజలను ఓటు అడుగుతున్నాను. మంచినీరే కాదు, మంచినీరు అనేది ఒక మేజర్ ఇష్యూ ఇక్కడ మా నియోజకవర్గంలో. చాలా కష్టంగా ఉన్నది. నేను ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యేగా అనేది ఎలక్షన్ కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగానే నన్ను చూస్తాను. కానీ నాకు మనసులో ఉన్న భావం ఏమిటంటే, మన గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయిందైనా. నేను ఆ ప్రభుత్వంలో ముందుండి నడిపించి మరింత ఎఫెక్టివ్గా ఈ డెలివరీ సిస్టాన్ని రెస్పాన్సిబుల్గా చేసి మీకు అందజేయడానికి నాకు వీలు పడుతుందని చెప్పి నేను ఉత్సాహపడుతున్నాను. దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఇవన్నీ కూడా చేయాలంటే నాకు కొంత నా హ్యాండ్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే నేను హయ్యర్ మెజారిటీ కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ ఉన్నటువంటి జన సైనికులందరూ చాలా బాధపడే విషయం ఏంటంటే, నమ్మినాం, ఓటేస్తే పార్టీ జెండా మోసిన అతన్ని, పార్టీకి కాపు కాసినటువంటి వాళ్ళందరినీ మోసం చేసేవారు. ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేస్తే ఆ నియోజకవర్గంలో రిప్రజెంటేటివ్ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి పార్టీది. మరొకసారి ఆ పరిస్థితి వస్తుందా రాదా అనేది అందరిలో ఉన్నటువంటి అనుమానం. రాకూడదు అనేది అందరిలో ఉన్నటువంటి కోరిక. మీరేం చెప్తారు సార్? రాజకీయంగా నేను నా అరంగేట్రమై ఒక పార్టీ జాయిన్ అవ్వటం, ఆ పార్టీలో వారు పోటీ చేయమంటే నేను పోటీకి రావటం, పోటీ చేసిన తర్వాత నేను ఒక ఆప్షన్ చెప్పటం, ఆప్షన్ కూడా కాదు రిక్వెస్ట్ చెప్పటం, దానికి రాజోలు నన్ను పంపించడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ నేను ముందే చెప్పాను మీకు. ఇక్కడ పార్టీలు మారటం అనేది చాలా సూసైడల్ నేచరు వీరు చేస్తున్న పనులన్నీ కూడా. అంటే అభివృద్ధి వైపు దృష్టి పెట్టి మనకు ప్రజలకి ఏదో చేద్దామని ఒక ఆలోచనతో కనుక చిత్తశుద్ధితో ట్రావెల్ చేస్తుంటే ఇలా కండువాలు మార్చుకొని రకరకాలుగా చేస్తుండేవారు కాదు. వారికి ఉన్న అభిప్రాయం అంతా కూడా ఏంటంటే, వారికి ఎమ్మెల్యే టికెట్ కావాలి, వారి అభివృద్ధి కావాలి, వారి పర్సనల్ ఎజెండా సాటిస్ఫై అవ్వాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారు వచ్చారు కాబట్టి అలాగే ఉంటారు, సహజమే. నేను వచ్చిన దారి వేరు, నేను వచ్చిన పరిస్థితి వేరు. నేను ఇక్కడున్న ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి నేను వచ్చినవాడిని.
ఎమ్మెల్యే అనేది ఇన్సిడెంటల్. ఇన్ ద ప్రాసెస్ నాకు హ్యాండిల్ వచ్చినట్టయితే నేను ఇంకా గట్టిగా చేయగలననే ఒక ధైర్యం. మీరు ఏదైనా కూడా ఎమ్మెల్యే అవ్వనండి, ఇంకొకటి కాకపోనండి, ఈ పార్టీ అనేది నాకు చాలా ప్రాముఖ్యమైనది. తద్వారా రాష్ట్రంలో ఉన్న అవినీతిని దూరం చేయాలి, ప్రజల్లో ఉండే సమస్యలు తీర్చాలి, ప్రజలకు ప్రజోపకారం చేయాలి. అది మా జనసేన పార్టీ ద్వారా సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి వచ్చాను. ఉన్న నాయకుల్లో కూడా మంచి నాయకులు ఎవరు అని మనం ఒక్కసారి అనాలిసిస్ చేసి చూసినట్టయితే తప్పనిసరిగా అది గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారని మనం చెప్పక తప్పదు. మిగిలిన వారందరికీ కూడా ఒక రకమైన క్రెడిబిలిటీ లేని పరిస్థితి, బట్ ఇతనికి హైయెస్ట్ క్రెడిబిలిటీ ఉన్న పర్సన్. అతనికి తప్పనిసరిగా ఆపర్చునిటీస్ రావాలి. వచ్చిన రోజునే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మరొకసారి తెలియదు. రాష్ట్రంలో 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈ జిల్లాకు పరిమితం అయితే 2 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఏం చెప్తారు? తప్పనిసరిగా అన్ని స్థానాల్లో మా పార్టీ నెగ్గాలి, నెగ్గుతుందనే నేను భావిస్తాను. మిగిలిన చోట్ల నాకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ, ఎందుకంటే నేనే ఒక అభ్యర్థిగా నాకున్న సఫికేషన్, ఈ జిల్లా సంగతి నాకున్న వర్క్ సఫికేషన్లో నేను నాకే ఎక్కువ పరిమితం అవుతున్నాను. మిగిలిన వాటి గురించి నేను అంత కామెంట్ చేయలేను. కానీ బట్ ఒకటైతే చెప్పగలను, మ్యాక్సిమం స్థానాలు ఈసారి మ్యాక్సిమం 21కి 21 స్థానాలు నెగ్గి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ జనసేన అనేది పార్టీ రిప్రజెంటేషను ఈ ఫ్లాగ్ పైకి ఎగరేయాలనే ఉద్దేశంతో ఉన్నవాడిని. సొంత ఎజెండా కోసం పార్టీ జెండాలు మార్చేటువంటి నాయకులు ఇప్పటి వరకు రాజోలు ప్రజలు చూశారు. ఫర్ ద ఫస్ట్ టైం రాజోలు ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ప్రజాసేవ అంటే ఏంటి, ప్రజా ఎజెండా ఎలా ఉంటుంది అనేది రుచి చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని పర్సనల్ ఎజెండాలు కానీ, పార్టీ మారేటువంటి ఆ సంస్కృతి కానీ, లేదంటే ఆ బాటలో నుంచి అయితే నేను వచ్చినటువంటి వ్యక్తిని కాదు అంటూ జనసేన పార్టీ అభ్యర్థి మాజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయినటువంటి దేవా వరప్రసాద్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. విజయం తథ్యం, అందులోనూ 1,00,000 మెజారిటీ తథ్యం అంటూ కూడా కాన్ఫిడెన్స్గా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జన సైనికులు ఈసారి మోసపోరు, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడమే నా బాధ్యత అంటూ కూడా దేవా వరప్రసాద్ గారు చెప్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్, ఇంత టైం మాకు కేటాయించినందుకు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.